కోరికలు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమంటావా? యవన కాలములో నువ్వు ఎలా ఉన్నావో అదే నీ భవిష్యత్తు. యవనములో నువ్వు ఎలా ఉన్నావు? సరదాలు అంటున్నావా? సంతోషాలు అంటున్నావా? సినిమాలు అంటున్నావా? ఆటలు అంటున్నావా? పాటలు అంటున్నావా? మత్తు అంటున్నావా? మద్యం అంటున్నావా? వ్యభిచారం అంటున్నావా? ప్రేమలు అంటున్నావా? ఈ రోజు యవనములో నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో, యవనములో నువ్వు ఎలా ఉన్నావో, యవనములో నువ్వు మాట్లాడేది, యవనములో నువ్వు చూసేది, యవనములో నువ్వు చేసేది, యవనములో ఉన్న నీ బ్రతుకు, నీ జీవితం ఏదైతే ఉందో ఇదే నీ భవిష్యత్తులో కూడా నువ్వు అలానే ఉంటావు. నీకు భవిష్యత్తు ఎక్కడికా? ఇక ఏది నీ భవిష్యత్తు? ఏది నీ భవిష్యత్తు? అంత సున్నా. నీ భవిష్యత్తు శూన్యం. నీ భవిష్యత్తు అంధకారం. నీకు సుఖం ఉండదు, నీకు సంతోషం ఉండదు. ఒకవైపు నువ్వు బాధపడుతూ, నువ్వు దుఃఖపడుతూ, కన్నవారిని దుఃఖపెడుతూ, చుట్టూ ఉన్నవారిని కూడా రోధింపచేసేసి ఆఖరికి జన్మనిచ్చి నమ్మి లోకానికి పంపి నిత్యము నిన్ను కాపాడుతున్న ఆ దేవునికి కూడా నీ వల్ల రోగం తప్ప ఏం మిగులుతుంది చెప్పు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ వేషం ఎలా ఉంది? నీ భాష ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రేమ ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక్కసారి నువ్వు ఆలోచించు.